హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఉన్ని ఆఫీషియల్. ఈ వీడియోలో ఏంటి అంటే మనమైతే మూంగ్ దాల్ కిచడి అనమాట. మూంగ్ దాల్ అంటే తెలిసిందే కదా, పెసరపప్పుతో కిచడి అంటే కొద్దిగా మనమైతే వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే వేస్తాం కదా. సో ఏమేమి వేస్తాం అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే క్యారెట్, ఆనియన్, టమోటా అండ్ అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, ఒక 2 స్పూన్ల పెసరపప్పు, 1.5 స్పూన్ ఎర్రపప్పు, ఇంకా 3 స్పూన్ల బియ్యం అనమాట. సో ఒక గిన్నెలో మనమైతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి. సో ఇప్పటి నుంచే మనం ఆయిల్ ఎక్కువగా చేసినట్టయితే హెల్త్కి అంత మంచిది కాదు. సో ఇంకా అందులో కొద్దిగా జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసుకోండి. సో కరివేపాకు వేసుకున్నాక నెమ్మదిగా వేగాలి మొత్తము. సో మనం తిన్నట్టు పిల్లలు అయితే అరిగించుకోలేరు కాబట్టి మంచిగా అన్నీ అయితే వేయించుకోండి. సో మరీ మాడకుండా అయితే చూసుకోండి. సో ఈ విధంగా మనము నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ వేసుకోండి. సో ఆనియన్స్ కూడా కొద్దిగా వేగాక అందులో టమోటా ముక్కలు అనమాట. ఇంకా కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు, కానీ ఉడకబెడతాం కాబట్టి సో మీరైతే ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, చిన్నగా చేసుకునేసి ఇంకా మీరైతే టమోటా ఉంటుంది కదా వాటర్, అది కూడా వేసినట్టయితే టేస్ట్గానే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఇందులోకి మనం ఏం వేయాలి అంటే ఇవి బాగా మగ్గాలండి. ఫస్ట్ వచ్చేసరికి టమోటా కొద్దిగా పచ్చిగా అనిపిస్తుంది కదా వెంటనే తీసేస్తే. సో కాబట్టి మీరు టమోటా, ఆనియన్ ఇవన్నీ వేగాక క్యారెట్ ముక్కలు అయితే ఉంటాయి కదా, క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకోండి. మనం పిల్లలకి ఏది ఇంట్రడ్యూస్ చేసినా సరే వాళ్ళకి హెల్తియర్గా ఉండేటట్టయితే చూసుకోండి. సో క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ ఇలాంటివి అయితే అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటే సో వాళ్ళకి ఎలాంటిది లేకోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా వేడయ్యాక అందులో బియ్యం, పెసరపప్పు, ఎర్రపప్పు అయితే ఉంటుంది కదా, అది కూడా కలిపేయండి. కొద్దిగా ఇదంతా కలిపాం కదా, కొద్దిగా వేడయ్యాక సో మనమైతే చిటికెడు ఒక పసుపు వేసేసి సో కుక్కర్ అయితే పెట్టేసుకోండి. ఒక 5-6 విజిల్స్ వచ్చేసాక సో మనకైతే మెత్తగా అయిపోతుంది. సో ఈ విధంగా మెత్తగా అయితే మనకైతే వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకోవాలి. మెత్తగా అయ్యాక మనము స్మాష్ చేసుకున్నాక పిల్లలు తినగలరు అన్నప్పుడు సో కొద్దిగా మనమైతే నెయ్యి జోడించుకొని పిల్లలకైతే పెట్టచ్చు. ఈ ఫుడ్ అనేది 8 months అబోవ్ నుంచి అయితే పెట్టచ్చు. 8 month ఎండింగ్ నుంచి అయితే మనమైతే పిల్లలకైతే హ్యాపీగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.